ఎప్పుడైతే ప్రభుతో మనం సావాసం కలిగి ఉన్నామో మన జీవితంలో ఏం జరుగుతాయో చూద్దామండి. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథం అండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూడండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము కలుగును. అలాగునే నీకేం కలుగుతుందట? మేలు కలుగుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతోటి సహవాసం చేస్తే ఏం కలుగుతుందటండి? సమాధానము కలుగుతుందటండి. ఏం కలుగుతుంది చెప్పండి? నాదొక ప్రశ్న. నీ కుటుంబంలో సమాధానం ఉందా? నాదొక ప్రశ్న. నీ కుటుంబంలో సమాధానం ఉందా? చెప్పాలి. నీ కుటుంబంలో సమాధానం ఉందా? నేను అడిగే ప్రశ్న ఏంటి? మీ ఇంట్లో సమాధానం ఉందా? ఉందంటే ఉందని చెప్పండి అయ్యా, లేదంటే లేదని చెప్పండి. ఎందుకు మాట్లాడుకోకుండా అలా చూస్తున్నారు? మోగోడు దగ్గర మాట్లాడామనుకోండి, ఏం చేస్తాడు? ఆడు మాట్లాడకపోయినా కొంచెం కనీసం సైకిలన్నా చేస్తాడు. మీ దగ్గర ఏంటి? సైకిలు లేవు, మాట లేదు. సైకిల్ ఉన్నాయి అనుకోండి, ఓ మోగదెయ్యాలని పిలవచ్చు. మరి మీ దగ్గర ఏమీ లేవనుకని ఏమని పిలాలి? ప్రభువే పిలిచాడండి. సున్నము కొట్టిన సమాధులారా. ఏ సమాధులట? సున్నం కొట్టిన సమాధులట. సున్నం కొట్టిన సమాధుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమంటారు? మొన్న ఒక చోట చూశాను, సమాధి కాడ ఒకడు ఏడుస్తున్నాడండి. ఏంటా ఏడుస్తున్నాడని నుంచుని చూస్తే ఆడు ఏడ్చేడ్చి అన్నాడు, నాయనా నువ్వు రా, నాయనా నువ్వు రా, నాయనా నువ్వు రా అంటున్నాడండి. ఎవరినండి? వాళ్ళ నాయనండి. అయిపోయాక కాసేపుడు పైకి ఎక్కాడండి. అడిగాను, మీ నాయన మాట్లాడాడంటే మాట్లాడట్లేదండి. ఎన్నిసార్లు పిలిచానండి, మాట్లాడట్లేదు. ఎక్కడ అడుగుతున్నాడాడు? ఎక్కడ అడుగుతున్నాడండి? మరి మీ దగ్గర కూడా నేను అడుగుతుంటే అది ఎలాగుంది? ఒక కదలిక లేదు, ఒక స్పర్శ లేదు, ఏమీ లేదండి. మీ కుటుంబంలో సమాధానం ఉన్నదా అని అడుగుతున్నాను నేను. ఏదండి? ఉందండి. ఉన్నదంటే నాకు తర్వాత ప్రశ్న కూడా జవాబు చెప్పాలి. దేవుడికి స్తోత్రం. నీలో సమాధానం ఉందా? ఇప్పుడు అడుగుతున్నాను. నీలో సమాధానం ఉందా? ఇక్కడ అటండి, ఆయనతో సహవాసము కలిగి ఉంటే మనకేం కలుగుతుందటండి? సమాధానము కలుగుతుందటండి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడో తెలుసండి? సమాధానమును ఇవ్వడానికి వచ్చాడండి. అంటే ఆయనలో ఏముందండి? చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. వెనకాల ఉన్న వాళ్ళు మాకెందుకని మాట్లాడట్లేదు. అర్థమవుతుంది వెనకాల ఉన్న వారికి. ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది. ఆయనలో ఏముందండి? సమాధానం ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మ నీకు సమాధానం కలుగును గాక, నీకు సమాధానం కలుగును గాక, సమాధానం గలదాని వల్ల వెళ్ళిపో, సమాధానం గలవానిగా వెళ్ళిపో, నీకు నెమ్మది కలుగును గాక, నీకు శాంతి కలుగును గాక. ఎవరన్నారండి ఈ మాటలు? చెప్పాలి, ఎవరన్నారు? యేసు ప్రభు ఏం చెప్పాడు? సమాధానము, సమాధానము. ఎందుకంటే ఆయనతో సహవాసం చేసేవారికి ఏం కలుగుతుందండి? సమాధానము కలుగుతుందండి. ఇప్పుడు నీ కుటుంబంలో సమాధానం లేదంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? ఏమండి, ఎవరితో సహవాసం చేస్తున్నావు? సమాధానంగా నువ్వు పడుకోగలుగుతున్నావా? కుటుంబంలోని ఒకే సూర్యు కింద మనం కాపురం చేస్తున్నాం, ఒకే మంచం మీద పడుకుంటున్నాం. భర్తకు భార్యకి ఏముండట్లేదు,
భార్యకు భర్తకు చెప్పాలి. ఏమండి, ఉంటుందా? నిజంగా మీకు సమాధానం ఉంటే నీతో పాటు కలిసి నీ భర్త కూడా ఎక్కడికి వచ్చేవాడు? మీలో ఎంతమంది కలిసి ప్రార్థన చేసుకున్నారు? ఏక మనస్సు కలిగి ఎంతమంది ఉన్నారు? కారణం ఏంటంటే మీలో ఎవరు లేరు? యేసు ప్రభు లేడు. ఆయన ఉంటే మీ ఇంటికి మీకు ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. నీకును నీ ఇంటికి సమాధానము కలుగును గాక అని ప్రభు చెప్తున్నాడు. కానీ మన జీవితంలో, మన కుటుంబంలో సమాధానం ఉండట్లేదంటే సమాధానకర్త అయినటువంటి ప్రభుతో మనం ఏం కలిగి ఉండలేదు? సావాసము కలిగి ఉండలేదండి. ఇప్పుడు మనం ఈరోజు మనం ఏం కలిగి ఉండాలి? ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. యేసుతో సహవాసం కలిగి ఉండాలంటే మనము కూడా యేసులాగా మారాలి. మనం కూడా ఎలా మారాలండి? యేసులాగా మారాలి. ఎలాగది? ఆయనతో సహవాసం చేస్తే, ఆయన మాట వింటూ 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 ఉండగా ఒక్కనాటికి మనల్ని ఆయన ఎలా మార్చేస్తాడండి? చెప్పండి. అండి, మనలో ఉన్నటువంటి చెడేటో మనకు తెలుసు. వాటిని ఒక పేపర్ మీద రాసుకుని ఒక్కొక్కటి మనం టిక్ పెట్టుకుని దాన్ని విడిచిపెట్టేస్తున్నాం అనుకోండి, పాపం అంతా పోతే మనం ఏమైపోతాం చెప్పండి? మనం చేసే పాపాలన్నీ మనం విడిచిపెట్టేసాం అనుకోండి, ఇంకేం మనలో ఏం మిగులుతాయి? చెడంతా పోతే ఏం మిగులుతుంది? మంచి మిగులుతుంది. పాపం పోతే మనలో ఏం మిగులుతుంది? పరిశుద్ధత మిగులుతుంది. కానీ మనం టిక్ కట్టలేదు. కొన్నిటికి టిక్ పెడుతున్నాం, కానీ కొన్నిట్లో ఏం చేస్తున్నాం అండి? అసలు జ్ఞాపకమే చూసుకోవట్లేదు. కొందరు ఎలాగుంటారంటే తెలుసండి, ఈ ఇంట్లో పెరుగుతారు, ఆ ఇంట్లో కాపేస్తారండి. ఈ ఇంట్లో పెరుగుతారండి, కాపు ఎవరికి ఇస్తారు? ఇంకొకరికి ఇస్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఇస్తూ ఉంటారు. భార్యకి ఏమీ చేయడండి. భార్యకు ఇష్టానుసారంగా ఉండడండి. ఎవరు ఇష్టానుసారంగా ఉంటాడు? ఎవరికి ఎక్కువ చేస్తాడు? చెప్పండి, పర్వాలేదు. కారణం ఏంటంటే వాడు దేవుని దగ్గరకు వచ్చినా సరే వాడు దేన్ని విడిచిపెట్టలేదండి? పాపాన్ని విడిచిపెట్టలేదు. వాడు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? సాతానుతో సహవాసం చేస్తున్నాడు. కనుక వాడి జీవితంలో ఏముండట్లేదు? సమాధానం ఉండట్లేదు. మీ కుటుంబములో, మీ వ్యక్తిగత జీవితంలో మీకు సమాధానము కలగట్లేదంటే కారణం నువ్వు సహవాసం చేసేది ప్రభుతో కాదు. నిన్ను పిలిచిన వారితో నువ్వు సహవాసం చేయట్లేదు, కానీ ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? సైతానుతో నువ్వు సహవాసం చేస్తున్నావు. సైతాను గాడటండి నువ్వు పరలోకం వెళ్ళకోకుండా నిన్ను ఎలాగా ఆటంకపరచాలని చూస్తాడండి. ఎందుకంటే ఆడెక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. నువ్వు పరలోకం వెళ్తే వాడికి ఇష్టం ఉంటుందా? అండి, స్నేహితులు ఏం చేస్తారో తెలుసండి? చెడ్డ స్నేహితులు ఉన్నారనుకోండి, మంచోడిని కూడా ఏం చేస్తారు? వాళ్ళలాగా మార్చేసుకుంటారు కదండి. కనుక మనము మన స్నేహితులను కూడా మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఈ లోకములో ఎవరు నమ్మదగిన స్నేహితులు లేరండి, యేసయ్య ఒక్కడే. ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉంటే నువ్వు ఎటువంటి పరిస్థితిలో కూడా నీ మార్గము, నీ ఆలోచన, నీ నడవడిక తప్పు మార్గం కలుక్కోకుండా ఎప్పటికప్పుడే నీకేం చేస్తాడో తెలుసండి? కాపలా కాస్తూ ఉంటాడు. దావీదు అంటున్నాడు, నా దుడ్డు కర్రయు నా దండము నీవే. నువ్వు నన్ను కాపాడుతున్నావు, నువ్వు కాపరిగా ఉన్నావు. ఎలా కాపరిగా ఉన్నావు? దుడ్డు కర్ర పట్టుకుని, దండ పట్టుకుని. నువ్వు నన్ను గద్దించావా, నేను లోబడతాను. నువ్వు నన్ను కొట్టావా, శిక్షించావా, ఆ శిక్షను నేను తృణీకరించను. నువ్వు శిక్షిస్తే శిక్షను నేను తృణీకరించను. నువ్వు గద్దిస్తే ఆ గద్దింపు నేను తృణీకరించను. ఇక్కడ దైవజనుడు ఒక మాట చెప్పి నిన్ను గద్దించాడంటే ఆ గద్దింపునకు నువ్వేమవ్వాలి? లోబడాలి. నువ్వు దైవజనుని మాటకు నువ్వు లోబడట్లేదంటే నువ్వు దేవుని మాటకు నువ్వేమవట్లేదు? లోబడట్లేదండి. దైవజనుడు నోటి నుండి వచ్చిన మాట దేవుని నోటి నుండి వచ్చిన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మిమ్మును తన సావాసమునికి పిలిచిన వాడు మీకేం కలుగు చేయాలనుకున్నాడండి? సమాధానము కలుగు చేయాలనుకున్నాడు. కనుక ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు సమాధానం కలుగు చేయను గాక. మీకు ఆ సమాధానం కలగాలంటే దైవజనుడు ఏ టైంలో ప్రార్థన అంటే ఆ టైంలో మీరు ఏం చేయాలి? పరిగెత్తుకొచ్చేయాలి. పరిగెత్తుకొచ్చేయాలి. వచ్చేస్తారా? చెప్పండి. వచ్చేస్తారా రారు? చెప్పండి. వచ్చే ఆదివారం 5:30కి ఆరాధన అండి. దేవునికి స్తోత్రం. వచ్చే ఆదివారం 5:30కి ఆరాధన. వస్తారా? చెప్పాలి గట్టిగా. వస్తారా? ఉదయం తెల్లారుజామున 5:30కి ఆరాధన. 5:30 నుంచి 7:30 దాకా వచ్చే ఆదివారం ఆరాధన. మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. 8ంటికే రావట్లేదు, వస్తామేంటండి అంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని దగ్గర ఒకటి అడుగుతున్నాను. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరము ఒక్కొక్క కంట్రీకి వెళ్ళి సువార్తను ప్రకటించే కృప దయచేయమని దేవుణ్ణి అడుగుతున్నాను. మరి దేవుడు మరి ఆ రీతిగా చేయాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేశానికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ సువార్త ప్రకటించి రావాలని మరి ప్రభు సన్నిధిలో నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ఆయనతో సహవాసం చేస్తే మనకి ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. నేను చాలా సమాధానంగా ఉంటాను. నాకు ఎన్నో టెన్షన్లు ఉన్నాయి, నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అయినా హాయిగా పడుకుంటా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పడుకున్న తర్వాత ఇంక మరలా టైం అయ్యేటప్పుడే లెగుస్తామండి. అది మంచిగా. ఎందుకంటే సమాధానం. దేవుడు ఉన్నాడు. మనం బాధపడితే మన బాధలు తీరుతాయా? మనం ఏడుస్తే మన బాధలు తీరుతాయండి? వాటి గురించి ఆలోచిస్తే మన బాధలు తీరుతాయా? ఆ ప్రభుకి మనం విజ్ఞాపన చేసుకుంటే ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. ప్రతిదానికి ఒక సమయం ఉందండి. సమయము సమీపించినప్పుడు, కాలము సమీపించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. నా దేవుడు ఎలాంటి వాడంటే తెలుసండి, ఇది చేయగలడు, ఇది చేయలేడు అనడానికి లేదండి. సమస్తమును జరిగించువాడు ఆయనే. నమ్ముచున్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. సమస్తమును జరిగించువాడైనే, సమస్తమును కట్టువాడైనే, సమస్తమును నిలబెట్టువాడైనే. కనుక ఆయనతో సహవాసం చేస్తున్న నీవు సమాధానము కలిగి ఉండాలి. నీలో సమాధానం లేదంటే నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు చెప్పమ్మా. చెప్పాలి. ఎవరితోటి? తలలాగలాగా ఊపితే కాదండి. ఎవరితోటి? సాతానుతో చేస్తున్నావు నువ్వు. అందుకే నీకేం లేదు, సమాధానం లేదు. నువ్వు దేవునితో సహవాసం చేయటం అంటే ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి, ఎక్కువగా వాక్యం చదువుకోవాలి. నీకు ఖాళీ అవుతుంది అనుకోండి, ఖాళీ సమయంలో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు ఖాళీ దొరుకుతుందండి, ఖాళీ సమయంలో నువ్వేం చేయాలి? వాక్యం చదవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసావు అనుకో, 10 నిమిషాలు నీ ప్రభు నీ దగ్గర కూర్చుంటాడండి. నువ్వు అరగంట ప్రార్థన చేసావు అనుకో, అరగంట ఆయన నీ దగ్గర కూర్చుంటాడండి. నువ్వు గంట ప్రార్థన చేసావు, గంట ఆయన నీ దగ్గర కూర్చుంటాడండి. నువ్వు 10 నిమిషాలు వాక్యం చదువు, 10 నిమిషాలు నీ ప్రక్కన కూర్చుంటాడండి. అర్థమైందా? ఎందుకు కూర్చుంటాడంటే, ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? మరి దేవుడు అక్కడ లేకుండా నీ మాటలు ఎవరితో మాట్లాడతావు? కనుక నీ మాటలు వినడానికి ఆయన ఏం చేస్తాడండి? నీ ప్రక్కనే కూర్చుంటాడండి. నీ వాక్యం చదువుతున్నావు, మరి వాక్యం నీకు అర్థం అవ్వాలి కదండి. వాక్యం చదువుతున్న నీతో మాట్లాడాలి కదండి. వాక్యము ద్వారా నీతో మాట్లాడడానికి ఆయన నీ పక్కన కూర్చుంటాడండి. అందుకే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకంటే వాడు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? వాక్యం చదివేవాడు ఎవరితో ఉన్నాడు? ప్రార్థన చేసేవాడు ఎవరితో ఉన్నాడు? చెప్పండి అమ్మా. పాటలు పాడేవాడు ఉన్నాడు, ఆడున్నాడని ప్రభు మాట్లాడట్లేదండి. ప్రార్థన చేసేవాడు ఎవరితో ఉన్నాడు చెప్పండి? ప్రభుతో ఉన్నాడు. వాక్యం చదివేవాడు ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. అంటే ప్రభువు
ప్రార్థన చేసేవాడితోటి, వాక్యం చదివేవాడితోటి ఆయన ఏం చేస్తున్నాడు? సావాసం చేస్తున్నాడు. నీతో ఆయన సావాసం చేయాలంటే నువ్వు ఎక్కువగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఇది టైం కాదని ఉండదండి. కొంతమంది నిర్దిష్టమైన ఆ టైం అయ్యేదాకా కూడా వాళ్ళు ప్రార్థన చేయరండి. పొద్దున్నేమో ఎలిగి రావాలి, రాత్రి ఏమో చీకటి పడాలి. వీళ్ళు ప్రార్థన టయాలేంటి అమ్మా? చెప్పమ్మా, మీ ప్రార్థన టయాలేంటి? పొద్దున్న ఎలుగొస్తే ప్రార్థన మొదలెడతారు, రాత్రి చీకటి పడితేనే కానీ మొదలెట్టరండి. కానీ ఒక విశ్వాసి దేవునితో సావాసం చేసేవాడు అలాగ ఉండండి. ఆడి ఖాళీ దొరికింది అనుకోండి, ఓ టీవీల దగ్గర లేకపోతే ఇంకో దిక్కున టైం గడపడండి, లేకపోతే సెల్ అట్టుకుని టైం గడపడండి. ఖాళీ దొరికితే ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, మోకరించలేకపోతున్నావు, నువ్వు కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, నిలబడి ప్రార్థన చేసుకోవచ్చు, ఎలాగైనా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. లేదు ఇంకా ఉంటే నువ్వు వాక్యాన్ని చదవచ్చు, వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయొచ్చు. వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే దేవుడు ముఖాముఖిగా నీతోటి మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3 శుక్రవారాల నుంచి అద్భుతమైనటువంటి మెసేజ్ అండి. మరి పక్క వాళ్ళతో చెప్పారు, శుక్రవారం దేవుడు మాట్లాడుతున్నాడు స్వయంగా. ఓ బుద్ధి లేనిదానా, బుద్ధి లేనోడా, రానోళ్ళని ఎలాగనాలండి? దేవుని మందిరానికి రానోళ్ళు బుద్ధి లేనోళ్ళే. బుద్ధి ఉన్నవాడు ఎక్కడికి వస్తాడు? మందిరానికి వస్తాడు. బుద్ధి లేనోడు మందిరానికి రాడండి. ఓ బుద్ధి లేనిదానా, నీతో రేపు నేను సావాసం చేయాలంటే నువ్వు మందిరానికి రా. నువ్వు మందిరానికి తగలడితే నేను నీతో సావాసం చేస్తాను. నువ్వు మందిరం మానేస్తే నేను నీతో సావాసం చేయను, నీతో నేను మాట్లాడను, నీ ముఖం కూడా నేను చూడను అని నువ్వు బుద్ధి చెప్పలేవా అండి? ఆత్మ సంబంధమైన మాటలతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ ఆ విషయమై ఎలాగుండమంటున్నాడండి? మెలకువగా ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? మన సంఘము ఇంకా ఆశీర్వదింపబడవలసిన సంఘము ఎందుకు ఆశీర్వదింపబడట్లేదంటే నీ వలనే. ఎందుకంటే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు లేవు. నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటే, నీ కుటుంబంలో మేలులు ఉంటే నిన్ను బట్టి నీ పక్కోళ్ళు సువార్త లేకుండా ఎక్కడికి వచ్చేస్తారని? దేవుని దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకు మేలులు లేవు? ఎందుకు ఆశీర్వాదాలు లేవు? ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనతో సహవాసం చేసే వారికి సమాధానం కలుగుతుంది. రెండవది ఏంటండి? మేలు కలుగుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుందండి. మేలంటే మీ ఉద్దేశం ఏంటండి? మేలంటే ఏంటి ఉద్దేశం? ఏమండి, మేలంటే ఏంటి ఉద్దేశం చెప్పండి. మేలంటే ఏంటి? దీవెన, ఆశీర్వాదము, ఇవే కదండి. మేలంటే ఏంటి? ఆశీర్వదింపబడతాం. మేలంటే ఏంటి? దీవింపబడతాం. మనం చాలాసార్లు మన జీవితాలు ఆశీర్వాదాలు లేకపోవటం ఏంటంటే ఆయన సహవాసము నుండి మనము వేరవుతున్నాం. ఎవరి నుండి అండి? ఆయన సహవాసములో నుండి. మీ జీవితంలో సాక్ష్యం చెప్పండి. నేను పిలిచాను అనుకోండి, ఏమండి ఈ వారంలో దేవుడు నాకు ఈ మేలు చేసినని చెప్పే ఘనమైన కార్యం ఏదైనా ఉందా? చెప్పండి. ఈ వారంలో నీ జీవితంలో ఏం మేలు చేశాడని నేను అడిగాను అనుకోండి, ఈ మేలు చేసిన ఒక ఘనమైన సాక్ష్యం చెప్పే పరిస్థితి నీలో ఉందా? చెప్తా పిలవగానే, అప్పుడెప్పుడోనండి దేవునికి మొక్కుబడి చేసుకున్నానండి, నా గర్భం తెరిచాడండి, కుమారుని ఇచ్చాడండి, అప్పుడెప్పుడో ఇల్లు లేదండి, ప్రార్థన చేసుకున్నానండి, ఇల్లు ఇచ్చాడండి, మా ఆయనకు మోటార్ సైకిల్ లేదండి, ప్రార్థన చేసుకున్న అప్పుడెప్పుడో మోటార్ సైకిల్ ఇచ్చాడు. ఈ వారం నేను అడుగుతున్నాను, అప్పుడెప్పుడో వద్దండి, ఈ వారం, ఈ నెల మేలు అడుగుతున్నాను నేను. లేదు ఈ సంవత్సరంలో ఈ 11 నెలల్లో ఏ మేలైనా నువ్వు చెప్పగలుగుతున్నావా? ఎందుకంటే నీలో ఏమి నిలిచిపోయినాయి? మేలులు నిలిచిపోయినాయి, ఆశీర్వాదం నిలిచిపోయింది. నిలిచిపోవటమే కాదండి,
నష్టాలను కూడా నువ్వు చూసే ఉండొచ్చు. ఏం చూసి ఉండొచ్చు? నష్టాలను కూడా నువ్వు చూసి ఉండొచ్చు. ఈ సంవత్సరం మనం చూస్తుంటే గత 11 నెలలు అయింది. ఈ సంవత్సరంలో గడిచినటువంటి 5 నెలల నుంచి కానుక పెట్టి సిక్కిపోయిందండి. ఏం సిక్కిపోయింది? కానుకలు పెట్టి సిక్కిపోయిందండి. ఎందుకు సిక్కిపోయిందండి? సంఘం సిక్కిపోయిందండి. చెప్పాలి ఏమండి, మీరు బలంగా ఉన్నారనుకోని కానుకలు పెట్టి ఎలాగుంటుంది? చెప్పాలి, బలంగా ఉంటుంది. కానుకలు పెట్టికి జ్వరం వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మీకు కూడా ఏమొచ్చేసినట్టు? జ్వరం వచ్చేసింది అన్నట్టు అర్థమే కదా. అర్థమైందా? లాభాలు లేకపోయినా పర్వాలేదు, ఏమొచ్చేసింది మీ దగ్గరికి? చెప్పండి, ఏమొచ్చింది? నష్టాలు వచ్చేసినాయి, కీడు వచ్చేసింది. రోజు దానికోసం ప్రార్థన. మా ఆవిడ దగ్గర నేను అదే డిస్కస్ చేస్తున్నాను. దేవుడు మరలా మన సంఘాన్ని సిగురింప చేయాలి. ఎండిపోయింది, పచ్చదనం రావాలి, చిగురు రావాలి, పూత రావాలి, పళ్ళు కాయాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఆయన అంటాడు, ఆయనతో సావాసం చేస్తే సమాధానమును మేలు కలుగుతుందటండి. అంటే ఆశీర్వాదం కలుగుతుందట. ఇప్పుడు మన దగ్గర ఆశీర్వాదం లేదు. కారణం చూద్దామండి. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉండగా ఒక సంఘటన గూర్చి ప్రజలకు చెప్పాడండి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక సంఘటన గూర్చి చెప్పాడండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక తండ్రికి అండి 2 కుమారులు ఉన్నారండి. వారిలో చిన్నవాడు వచ్చి అంటున్నాడటండి తండ్రిని, నాయన నా పొలం నాకు ఇచ్చేయి, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నీతో నేను సావాసమును విడిచిపెట్టేస్తున్నాను, నీతో నాకు సావాసం వద్దు, నేను ఇంక నీ కుమారుడిని అనిపించుకోకుండా స్వతంత్రుడిగా నేను జీవిస్తాను. ఎలా జీవిస్తాను అన్నాడండి? స్వతంత్రుడిగా నేను జీవిస్తాను, నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేయమన్నప్పుడు తండ్రి చెప్తున్నాడట, నాయనా సంఘ సావాసమును, తండ్రి సాన్నిధ్యమును, తండ్రి సావాసాన్ని విడిచి వెళ్ళకయ్యా, చాలా నష్టపోతావు, చాలా కీడు కలుగుతుంది, చాలా బాధలు అనిపిస్తావు, నాయన వెళ్ళొద్దని తండ్రి ప్రాధేయపడుతున్నాడటండి, బ్రతిమలాడుతున్నాడటండి. ఏది విడిచి వెళ్ళొద్దని? తండ్రి సావాసమును విడిచి వెళ్ళొద్దనటండి. ఏది విడిచి వెళ్ళొద్దని? సంఘముతో సావాసం విడిచి వెళ్ళొద్దనండి. ఆ పరిశుద్ధులతో సావాసమును విడిచి వెళ్ళొద్దని కుమారుని బ్రతిమలాడుతుంటే, అబ్బెబ్బే నేను చాలా తెలివైనోడిని. ఏమన్నాడు? నేను చాలా తెలివైనోడిని. ఏమైనోడట? చాలా తెలివైన. మీరు కూడా చాలా సందర్భాల్లో పాస్టర్ గారు మీరు చెప్పింది మేము వినాలంటే మేము చాలా తెలివైన వాళ్ళు అంటారు. మొన్నే దీని గురించి చెప్పాను. ఆడి చెప్పడం పెట్టి మేమేంటమేటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న కర్నూలు నుంచి ఒక ఆయన ఫోన్ చేసాడండి. నన్ను మాట్లాడనివ్వట్లేదండి, అతనే మాట్లాడుతున్నాడు. చాలా విషయాలు మాట్లాడు. మంచిగా మాట్లాడుతున్నాడు కదా, అలాగే అన్నాను. ఏం మంచిగా మాట్లాడుతున్నాడంటే నా గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. మన గురించి ఎవరైనా గొప్పగా చెప్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎలాగ మన వాళ్ళు అలాగ మెచ్చుకోవట్లేదు, ఈయన ఎవరో మెచ్చుకున్నాను. ఆఖరిని చెప్పాడండి, నేను సేవకుడిని చెప్పాడండి. కర్నూలు నుంచి చేశాడండి. నేను ఇక్కడ పరిచర్య చేస్తానన్న దేవుడు నాకు చక్కటి సంఘం ఇచ్చాడండి, వాతావరణం ఇచ్చాడు. మీలాగా బల్లగుద్ది చెప్పే సేవకులు లేరండి అన్నాడండి. అయ్యా మీరు కూడా సేవకులే కదా. ఏంటి నేను చెప్పిందని? సంఘానికి రానోళ్ళు, ఆదివారం రానోళ్ళ గురించి మీరు చెప్తున్నారు చూడండి, అది 100% నిజమండి. ఎవడలా బోధించట్లేదు, చెదిరిపోతారేమో అనుకుంటున్నారండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నా ఉద్దేశం ఏంటంటే నేను పరలోకం వెళ్ళాలి, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలి. నేను
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూసి మీరు నేర్చుకోవాలి. నా జీవితమే మీకు ఒక పాఠం అవ్వాలి. మీరు నన్ను గమనిస్తున్నారు, నన్ను చూస్తున్నారు. ఎంత విధేయత కలిగి ఉంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు కొందరు ఆటంకంగా నిలిచినా సరే ఓర్పును నేను ఎందుకు సహిస్తున్నానంటే దేవునికి అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అదే ఓర్పు మీరు కూడా మీ జీవితంలో కలిగి ఉండాలి. నీ భర్త ఒకవేళ నేనేమైనా అన్నా, లేకపోతే నీ భార్య ఏమైనా సరే ఓర్పు వహించు. అప్పుడు నీ కుటుంబంలో ఏముంటుంది? సమాధానం ఉంటుందండి. ఇద్దరు కోడిపుంజుల్లాగా లేచారనుకోండి, ఏముండదండి? చెప్పండి. ఇద్దరు కోడిపుంజులు అయితే ఏముండదండి? చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. సమాధానం ఉండదండి. ఒకళ్ళు ఏమవ్వాలి? తగ్గాలి. అప్పుడే సమాధానం ఉంటుంది. సమాధానం ఉందనుకోండి, హాయిగా పడుకోవచ్చు. సమాధానం లేకపోతే పడుకోలేదు. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వారు. ఇక్కడ మనం చూస్తుంటే ఈ కుమారుడు ఏమంటున్నాడంటే, నాయన నేను వేరుగా ఉంటాను, నీతో నేను కలిసి ఉండను అంటున్నాడు. ఈనాడు కూడా విశ్వాసులు ఏమంటున్నారంటే, మేము స్వతంత్రంగా బ్రతకగలము, స్వతంత్రంగా మేము ఉండగలం, స్వతంత్రంగా మేము నిర్ణయాలు తీసుకోగలుగుతాం, నీ సావాసము నాకు అవసరం లేదన్నట్టుగా ఉంటున్నారు. సాతానుతో మీరు సావాసం చేస్తున్నారు. దాని అర్థం ఏంటి? దేవునితో మీరు. సాతాను ఏమంటుందంటే సంఘముతోటి, తండ్రితోటి సంబంధం లేకుండా జీవించమంటుందండి. దేవుడు ఏమంటాడు అండి? సంఘముతో సావాసం కలిగి ఉండమంటాడు, దైవ సేవకునితో సావాసం కలిగి ఉండమంటాడు, నీ ప్రభుతో సావాసం కలిగి ఉండమంటాడు ఆయన. ఎందుకంటే సాతాను పాడు చేస్తుంది. ఈ కుమారుడు ఏమయ్యాడు చూద్దామండి. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఒక మనుష్యునికి 2 కుమారులు కలరు. వాడిలో చిన్నవాడు ఆస్తి నాకు వచ్చు భాగమిమ్మని తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. తండ్రి ఏం చేశాడండి? నాయన నువ్వు బ్రతుకుతానని చెప్పిన మాట వింటలేదు. ఏమనట్లేదండి అండి? మనం కూడా ఏం చేస్తున్నాం? ప్రభు చెప్తుంటే ఆ మాట వింటున్నావా? ఇక్కడ ఉన్నప్పుడు మనం అలాగుంటున్నాం, దేవదూతల మాదిరిగా ఉంటున్నాం. బయటికి వెళ్ళాక ఏమవుతున్నాం? సైతాను మాదిరిగా ఉంటున్నాం. సాతాను మాట విని ఉంటే సృష్టి పరిస్థితి ఇంకోలాగా ఉండండి. అవునా కాదు? చెప్పండి. ఆదాము అవ్వలు దేవుని మాట విని ఉంటే సృష్టి పరిస్థితి ఇంకోలాగా ఉండండి. నీవు దేవుని మాట వింటే నీ కుటుంబ పరిస్థితి ఇంకోలాగా ఉండు. నువ్వు దేవుని మాట వినట్లేదు కాబట్టి నీ కుటుంబంలో ఏమొస్తుంది? అసమాధానం వస్తుంది. నీ కుటుంబంలో ఆశీర్వాదాలు లేని పరిస్థితి వస్తుంది. నీ కుటుంబంలో నష్టం జరుగుతుంది. నీ కుటుంబంలో కీడు జరుగుతుందండి.